శ్రీగురుభ్యో నమః. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి, భగవత్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయం వస్తే తేదీ 8/4/2024 సోమవారం అమావాస్య. స్వస్యశ్రీ చాంద్రమానైన శోభకృతి నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం అమావాస్య. ఈరోజు కొత్త అమావాస్య అంటారు. అంటే ఈ సంవత్సరాంతం వచ్చినటువంటి అమావాస్య. అమావాస్య రాత్రి 12:26 వరకు కలదు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 10:09 వరకు కలదు. అమృత గడియలు ఉదయం 7:11 వరకు. పగల దుర్ముహూర్తం 12:26 నుంచి 1:15 వరకు. ఉదయం దుర్ముహూర్తం మరియు 2:53 లగాయటు 3:42 వరకు కలదు. ఇది లెగ్గా ఉంటే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా సరే విద్య, ఉద్యోగ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లోనే ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే జాతకరీత్యా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింది నెంబర్కి సంప్రదించగలరు. అలాగే వివాహ పొంతనలు కానీ తారాబలం గణాలు తెలియజేయగలరు. వివాహ ముహూర్తాలు కూడా తెలియజేయగలరు. పూర్తిగా ఉచితం, అపోహలు వద్దు, ధనం తీసుకుంటారని. ఇక రాశి ఫలాల్లోకి వెళ్తే ద్వాదశ రాశి మేషరాశి అశ్విని నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. వారు ఈరోజు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే యోగ్యదాయకంగా ఉంటుంది. భరణీ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారం కలదు. కృతికా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపాలి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆలోచన కూడా మానుకోవడం ఉత్తమం. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చేసుకుని అలాగే ఏదైనా సరే వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, అలసట ఉంటుంది. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వీరు ఈరోజు వైష్ణవ దేవాలయం సందర్శించుకోవడం, విష్ణు సహస్రనామం జపించుకోవడం యోగ్యదాయకంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి సాధనదాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. మృగశిర నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవ్వగలరు. ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా కలవు. పునర్సు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి ఆదిత్య హృదయం చదువుకొని సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. వీరి తెల్లని వస్త్రాలు ధరించడం మేలు. ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బాటలు పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు. సింహరాశి మఖా నక్షత్రం వారి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో కలతలు, జాయింట్ వ్యాపారస్తుల్లోని విభేదాలు జరగవచ్చు. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు. వీరు ఈరోజు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకు ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు, స్థలాలు
కొనుగోలు చేసుకునే అవకాశం ఎంతైనా కలదు. ఉత్తరా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి, ప్రయాణాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణ జరిపించుకొని అమ్మవారి దేవాలయం ఏదైనా సరే ఉంటే దర్శించుకోవడం చాలా ఉత్తమం. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి, దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆలోచన కూడా ఈరోజు మానుకోవడం చాలా ఉత్తమం. వీరి లలితా సహస్రనామం జపించుకొని అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయం సందర్శించుకోవడం యోగ్యదాయకం. హస్తా నక్షత్రం వారికి సాధన తారాయకం. శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు ఎంతైనా కలవు. చిత్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం. తులారాశి చిత్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం. స్వాతి నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు, అవి జయం పొందుతాయి. అలాగే విద్యార్థులకి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు. విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విదేశాలు వెళ్ళేవారికి కానీ దూర ప్రయాణాలు చేసేవారికి కానీ కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. వీరు ఈరోజు గృహం యందు ఏదైనా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కలవు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి అన్నింట జయం పొందే రోజు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మెండుగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయి. కాస్త ఒడిదుడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే మంచిది. అలాగే ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా ఉత్తమమైన మార్గం. జ్యేష్ఠ నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బాటల పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. కుటీర పరిశ్రమ వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చు. ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పించుకోవడం యోగ్యదాయకం. పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతారాయకం. క్షేమంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు కనకదార స్తోత్రం చదువుకోవడం ఉత్తమం. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా మంచిది. ఏదైనా సరే భారీ ప్రాజెక్టులు, ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా కొన్ని పనుల నుండి ఆటంకాలు జరిగే అవకాశాలు కూడా కలవు. కనుకనే వీరు ఈరోజు కనకదార స్తోత్రం చదువుకుంటే యోగ్యంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి సాధంతారాయకం. శ్రమ పడాలి, అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. ధనిష్ఠ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలవు. అవి సమసిపోవడానికి గాను ఈరోజు వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు తప్పక నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకోవడం యోగ్యదాయకం. శతభిష నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి జన్మతారాయి. కాస్త ఉడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకోవడం చాలా ఉత్తమం.
రేవతి నక్షత్రం వారికి సంపత్తారాయకం, ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు. సర్వే జన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.